హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడిగే ఇంపార్టెంట్ డేస్ గురించి. ఈరోజు మనం ఫిబ్రవరి నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ని కవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం జనవరి నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ని మనం కంప్లీట్ చేసాం. ఆ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడింది. ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా మనం జరుపుకుంటాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ మనకు అందిస్తున్న సేవలకు గాను గుర్తుగా దీన్ని జరుపుకుంటాం. దీన్ని రేజింగ్ డే అని కూడా పిలుస్తారు. సముద్ర భద్రతను కల్పించే అధికారులకు, సిబ్బందికి ఈ రోజున అంకితం చేయబడింది. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి, దాన్ని ఎలా నివారించడం తెలియజేయడానికి, దాన్ని ఎలా గుర్తించడాన్ని తెలియజేయడానికి, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా దీన్ని జరుపుకోబడుతుంది. ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవంగా మనం జరుపుకుంటాం. 2012లో ఐక్యరాజ్యసమితిచే ఆమోదించబడింది. 1920 నవంబర్ 2న అమెరికాలోని పీటర్స్బర్గ్లో మొదటి ప్రసార కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియాలోని 1923లో రేడియో క్లబ్ ఆఫ్ ముంబై ఈ ప్రసారాలు ప్రారంభించాయి. ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు గారి జయంతి. ఈమె భారత కోకిలని, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి. ఈమె స్వతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, భారతదేశపు తొలి మహిళా గవర్నర్గా కూడా ఈమె పనిచేశారు. ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. చట్టపరంగా ఎలాంటి వివక్షత లేకుండా ప్రజలందరికీ సమన్యాయం జరగాలని ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ఈ రోజున మనం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోబడుతుంది. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రపంచంలోని చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ప్రపంచం మొత్తం ఈ రోజున జరుపుకోబడుతుంది. ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జిఓ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఈ రంగంలోని పనిచేసే వారిని గౌరవించడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓ కృషులకు గాను, వారి విజయాలకు గాను మద్దతు ఇస్తూ స్వచ్ఛంద సంస్థలను గౌరవించడమే ముఖ్య లక్షణంగా దీన్ని మనం జరుపుకోబడుతుంది. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకుంటాం. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు జ్ఞాపకార్థం దీన్ని జరుపుకుంటాం. యువతలో పరిశోధనలు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు మన శాస్త్రవేత్తల యొక్క అద్భుతమైన విజయాలు, వారి కృషికి గాను గుర్తుగా ఈ రోజున మనం జరుపుకోబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.